యెరూషలేములో పెంతెకోస్తు పండుగ నాడు అందరూ కూడుకున్నారు. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మని దేవుడు ఇశ్రాయేలు ప్రజల పైన, లేకపోతే శిష్యుల పైన, ఆయన వెంబడించినటువంటి గలిలయులైనప్పటికీ ఇశ్రాయేలీలు వాళ్ళు, యూదులు వాళ్ళు, అపోస్తలు, హల్లెలూయా, అపోస్తల పైన కొమ్మరించాడు దేవుడు పరిశుద్ధాత్మని. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పరిశుద్ధాత్మని, దేవుని వాగ్దానాన్ని పొందుకో. దేవుని వాగ్దానం చేత నింపబడు. దేవుని వాగ్దానం నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మనుషుల మాట వినొద్దు, లోకం మాట వినొద్దు. దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి, యేసయ్య మాట వినాలి. యేసయ్య చెప్పాడు, తండ్రి వాగ్దానాన్ని నేను పంపిస్తాను, నా నామంలో వస్తాడు పరిశుద్ధాత్ముడు, హల్లెలూయా, నన్ను మహిమపరుస్తాడు, హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే నన్ను మహిమపరుస్తాడు. ఆమేన్.